జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమః. భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ, శ్రీరామకృష్ణ పరమహంస పిల్లవాడు తల్లి పక్కకెళితే ఎలా ఏడుస్తాడో అలా ఏడవడం మొదలుపెట్టాడు. అందుకే ఆయనే చెప్తాడు, భగవంతుడి కోసం ఏడవాలరా. ఎలా ఏడవాలంటే ఆయనే చెప్పారు. ఒకప్పుడు ఉదాహరణ, చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు తల్లి తన పని చూసుకుంటుంది. బొమ్మలు పక్కకు చూసి అమ్మా అని ఏడిస్తే అంత పని విడిచిపెట్టి తల్లి ఎత్తుకుంటుంది అని చెప్పినది ఈ పరమహంసే. ఎందుకంటే అలా ఏడ్చాడు ఈయన. అందుకే కాసేపు కనుమరుగైనా ఏడ్చేవాడు. అయితే ఆయన పిచ్చివాళ్ళు అనుకునేవాట. ఆ విషయం కూడా చెప్తూ, అవును, సృష్టి మొత్తం కూడా ఒక ఉన్మత్త శరణాలయం. గొప్ప మాట చెప్పాడు. ఈ ప్రపంచమే ఉన్మత్తుల శరణాలయం. అందరూ పిచ్చివాళ్ళనియ్యా, సృష్టిలో అందరూ పిచ్చివాళ్ళే. అయితే ఒకే రకమైన పిచ్చివాళ్ళు అందరూ ఉండడంతో వాళ్ళకి వాళ్ళు పిచ్చివాళ్ళు అనిపించదు. ఎందుకంటే ధనం కోసం పిచ్చివాళ్ళందరూ కలిసి సమాజం ఏర్పడింది. అందుకే ధనం పిచ్చగాళ్ళని చూసి వీడు పిచ్చిగాడు అనుకోడు. అలాగే లౌకిక సుఖాల కోసం పిచ్చివాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కోసం పిచ్చి. ఒక డబ్బు పిచ్చి, ఒకటి అధికారం పిచ్చి, ఇంకోటి పేరు ప్రతిష్టల పిచ్చి. ఇన్ని పిచ్చులు ఉంటూ ఉంటే నాకు అమ్మ పిచ్చి పట్టింది అంతేగా. కానీ ఇలా ఉన్మత్తుడయ్యాను. ఇది దివ్య విరహోన్మాదం, ఇది బ్రహ్మానందానుభవ ఉన్మాదం. అటువంటి ఉన్మాద స్థితిలో ఆయన ఆనందపడేవాడు. అంతేకాదు, అమ్మవారితో మాట్లాడేవాడు, నవ్వేవాడు, చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకునేవారు. అయితే ఈయనకి నాడీ కోసం దుర్బలమైపోయిందేమో అనుకుని ఈ మధురబాబు మొదలైన వాళ్ళు వైద్యుల్ని సంప్రదించి చికిత్స కూడా ప్రారంభించారట. ఆయన చికిత్సలు లొంగేదా? జబ్బైతే కదా అది. ఎన్ని చేసిన పరిస్థితి ఇలాగ ఉండేది. ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి అమ్మ యొక్క అవిచ్ఛిన్న దర్శనం కోసం ఆయన తపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆయన అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు నిశ్చలంగా ఎల్లవేళలా నిన్నే చూస్తూ నేను ధ్యానిస్తూ ఉండే స్థితి కావాలని అమ్మ అంటూ, అక్కడ ఆలయానికి ఎదురుగా మండపం మీద పెట్ట గోడ మీద భైరవ విగ్రహం ఉంది. విగ్రహం కదలకుండా అలా ఉంటుంది కదా. ఆ భైరవ విగ్రహం కదలకుండా కాళీదేవిని చూస్తోందిట. అమ్మవారికి నమస్కారం చేసి తనకి తాను చెప్పుకుంటున్నాడు, ఓ మనస్సా, ఆ భైరవ విగ్రహం ఎలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉందో నువ్వు అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా అమ్మవారిని ధ్యానించు అని మఠం వేసుకున్నాడు. ఆ అనుభూతి చెప్తాడు. ఎక్కడికక్కడ కీళ్లు తాళం వేసినట్టుగా నా శరీరం ఆపాదమస్తంగా అలా బిగుసుకుపోయింది. ఆ స్థితిలో నాకు ఇంకా బాహ్య శబ్దములు వినబడలేదు, బాహ్య దృశ్యములు గోచరించలేదు. ఆ ధ్యానారంభంలో మినుగురుగుల గుంపుల్లా తేజో కణాలు కనబడ్డాయి. కొంతసేపటికి మంచు తెర కనిపించింది. ఆశ్చర్యంగా కాంతి తరంగాలు కనబడుతున్నాయి. వాటి మధ్యలో దివ్యమైనటువంటి అమ్మ స్వరూపం నాకు గోచరించింది. అదివ్యమైన అనుభూతి. మళ్ళీ కొంతసేపటికి ఆవిడ అంతర్ధానం అయిపోతే మళ్ళీ బాధపడేవాడిని. అంటే నిరంతర అనుభవం కోసం పడిన తపన చూడండి. ఒక్కొక్కప్పుడు అనుకునేవాడు, అమ్మ పిల్లలకి వినోదం కలిగించడం కోసం పిల్లాడికి కనబడకుండా దాక్కుంటూ ఉంటుంది కదా, అలా నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావా తల్లి అనేవాడు. అంతేకాదు, ఒక్కొక్కసారి అమ్మవారు ఒక రమ్యమైన తన పాదపద్మాలను హస్తపద్మాలను దర్శింపజేసేది. చిరునవ్వు నవ్వుతున్న ముఖంతో కనబడేదిట. అంతేకాదు, ఇదివరకు నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మ నేత్రాల నుంచి ఒక తేజ కిరణం ఆ నైవేద్యాన్ని స్పృశించడం దాన్ని చూసేవాడు. ఆ స్పృశించే సారాన్ని తీసుకోవడం ఇదివరకు గమనించేవట. ఇప్పుడు అలా కాకుండా ఈ నైవేద్యం తెస్తుంటే కూర్చొని తెచ్చావా అని పుచ్చుకుని లేదటండి అమ్మవారు. అది పరిస్థితి. అంతేకాదు, అక్కడ శిలా విగ్రహం కాదు, దివ్య కరుణామయమైన నేత్రాలతో ఉన్నటువంటి అమ్మ నాకు అక్కడ ఎప్పుడు ప్రత్యక్షమయ్యేది. పూజ చేసి ఉన్నప్పుడు అమ్మ అక్కడ ఉన్నట్టే అనిపించేది. అంతేకాదు, అనుమానమా అని వెళ్ళి ఆవిడ నాసికారం దగ్గర చేయి పెట్టేవట. పెడితే ఊపిరి తగిలేదుట చేతికి. అటువంటి స్థితి. అంతేకాదు, అమ్మవారికి విగ్రహం మీద కాంతి పడేటప్పుడు నీడ కనబడలేదు. ఇదివరకు విగ్రహం మీద కాంతి పడి నీడ కనబడేది, ఇప్పుడు నీడ లేదు. ఎందుకంటే దేవతా స్వరూపాలకి నీడ ఉండదు, నీడ కనబడలేదు. అంతేకాదు, ఒక చిన్నపిల్ల గజ్జలు కట్టుకుని గెంతుతున్నట్టు అనిపించేదిట. మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. అంటే ఆలయం యొక్క పై భాగానికి వెళుతూ ఉంటే ఈయన కూడా మెట్లు నుంచి పైకి వెళ్ళేవాడు. రాత్రి వేళ వెళ్ళేటప్పటికల్లా పై భాగంలో వసారాలో కూర్చొని జుట్టు విరగబోసుకుని, ఖాళీ కదా, నింద్రనీరమల్లా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి ఆ జుట్టు విరగబోసుకుని పైన కూర్చుని కలకత్తా నగరాన్ని, గంగా నదిని చూస్తూ కూర్చునేదిట. ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూశాడు. చూసి అమ్మా నరిచేవాడు ఆయన. అంతేకాదు, ఈ తల్లి ప్రేమకు పట్టుకొమ్మయ్యా. ఎప్పుడైనా సరే విశ్వకారణమైన శక్తిని
మాతృభావంతో ఆరాధించడమే చాలా గొప్ప. ఇది చెప్తున్నాడు ఆయన. అమ్మా అని ఆరాధించడంలో చాలా విశేషమైనది, ఆ దివ్య సాధన. ఆ మాతృభావం చాలా విశేషం. ప్రళయతాండవం చేసే మహారుద్రమూర్తి కరాళి అయిన ఆమె జగన్మాత ప్రేమస్వరూపిణి తెలుసుకో. సైషా ప్రసన్నా వరద నృణాం భవతు ముక్తయే అని చండీ సప్తశతి వాక్యాన్ని గుర్తు చేసేవారు. అందుకే ఆవిడ భద్రకాళి, భవతారిణి, జగజ్జనని అంటూ అమ్మ యొక్క కారుణ్యాన్ని చెప్పేవారు. అద్భుతమైన వ్యాఖ్యానం చేశారండి ఆయన. ఆవిడ ఎడంచేత్తో కపాలము, కత్తి పట్టుకుంటారు. దీని అర్థం ఏంటంటే దుష్ట శిక్షణ. కుడి చేత్తో వరద, అభయముద్దులు పట్టుకుంటారు. ఇది శిష్ట రక్షణ. అంటే ఎడంచేత్తో దుష్ట శిక్షణ, కుడి చేత్తో శిష్ట రక్షణ చేస్తున్నాడు జగన్మాత అనే భావం దర్శించాడు. అంతేకాదు, నైవేద్యం పెట్టే పద్ధతి మారిపోయిందండి. అన్నం ముద్ద పట్టుకెళ్ళి అమ్మ నువ్వు తింటావా, తినవా, ముందు నన్ను తినమంటావా అని కొంత తినేవాడు. ఇప్పుడు తినమ్మా అనేవాడు. ఈలోపు నల్ల పిల్ల వస్తే వచ్చేవా కాళీ తిని ఆమెకి ఇచ్చేవాట. అంతేకాదు, పువ్వులు అవి తన మీద వేసేసుకునేవాడు. ఇతరులకు ఏమర్థమవుతుంది? తాను న్యాసం చేసుకున్న మూర్తులు ఏ ఏ చక్రాల్లో ఉన్నారో తనకు తెలుసు కనుక సహస్రార సీమల కాళీని దర్శించేటప్పుడు నెత్తి మీద పువ్వులు వేసుకునేవాడు. చూసేవాళ్ళు ఈయన మీద పువ్వులు వేసుకోవడం ఏంటి, పిచ్చే అని నిర్ణయించుకున్నారట. ఇటువంటి పరిస్థితి. మొత్తానికి ఇలాంటి ఉన్మాదిని ఎలాగైనా తొలగించాలి అని అనుకునేవారు. కానీ క్రమంగా ఈయన తాదాత్మ్యం చూసి మధురబాబు ఎందుకు వెనక్కి తగ్గేవాడు, ఈ విషయాన్ని చెప్పేవాడు. ఇదివరకు నేను పూజ చేసేయడానికి, తర్వాత పూజకి చాలా మార్పులు వచ్చేసాను ఆయన. ఎందుకంటే ఇదివరకట్లాగా కూర్చుని పద్ధతిగా పూజన సాగడం లేదు. ఆ తాదాత్మ్య స్థితిలో నేను ఒక్కొక్కప్పుడు నా మీదే పూలు వేసుకోనండి, ఇలా తినిపెట్టేవాడిని. చాలామంది నేను శాస్త్ర విధులు అతిక్రమించుతున్నాను అనిపించేది అంటూ భక్తి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. శాస్త్ర విధులను అనుసరించుతూ ఉండేటువంటి భక్తిని వైధీ భక్తి అంటారు. వైధీ భక్తి అంటే విధిని అనుసరించి చేసే భక్తి కనుక వైధీ భక్తి. విధి అనగా శాస్త్రం చెప్పిన మార్గం. అయితే అది ఎలా ఉంటుందంటే నియమిత విధులను అనుసరించి నామజపం చేయడం, ఏకాదశి మొదలైన పుణ్యతిథులు ఉపవాసం చేయడం, తీర్థయాత్రలు చేయడం, శాస్త్రోక్తమైన పద్ధతుల్లో పూజలు చేయడం, ఇది వైధీ భక్తి లక్షణాలు. అంటే శాస్త్రాలు ఈ కర్మలు విధిస్తున్నాయి గనక నేను ఆచరిస్తున్నాను అనే భావనతో ఉంటుంది, భగవత్ప్రీతి ఉంటుంది. ఈ వైధీ భక్తి క్రమంగా పండిపోయిన తర్వాత అది రాగభక్తిగా మారిపోతుంది. ఈ రాగభక్తి వచ్చేటప్పటికల్లా ఇంకా శాస్త్ర నియమాలు వాడికి వర్తించవు. వాడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ భగవంతుడితో తాదాత్మ్యం చెందిపోయి ప్రేమ భావంతో అతను ఉంటాడు. ఇది ఎలాంటిదంటే వైధీ భక్తి ఎలా ఉంటుంది, రాగభక్తి ఎలా ఉంటుంది, దీన్నే మనం గౌణ భక్తి, ముఖ్య భక్తి అని భక్తి శాస్త్రాలు కూడా నిర్వచిస్తూ ఉంటారు. వైధీ భక్తి ఎలా ఉంటుందంటే గాలి వీచనప్పుడు విసనకరతో విసురుకోవడం లాంటిది వైధీ భక్తి. అది చక్కటి మలయమారుతం చక్కగా వీస్తూ ఉన్నప్పుడు ఇంకా విసనకరతో పని లేదు కదా. అందుకు మొదట వైధీ భక్తి విసనకరతో విసురుకోవడం లాంటిది, రాగభక్తి మలయమారుతం వచ్చినప్పుడు విసనకర విడిచిపెట్టడం లాంటిది అని చెప్పేవారు. ఇంత చక్కటి ఉపమానాలతో వివరించేవాడు. దీన్ని సిద్ధభక్తి అని అంటారు. అంటే ఇప్పుడు ఈయన శుద్ధ భక్తుడు, సిద్ధభక్తుడు. శుద్ధ భక్తుడిని ఎందుకన్నారంటే అమ్మ తప్ప మరేది వాంఛించని, ఆశించని, దృష్టి పెట్టనటువంటి భక్తి కదా శుద్ధ భక్తి. ఆ భక్తి పరిపూర్ణమై తదనుభూతి సిద్ధించింది కదా సిద్ధభక్తి. ఆయన ఒక మాట అంటాడు, ముక్తి మార్గంలో ఆరూఢ స్థితికి వెళ్ళినటువంటి వాడికి ఆచారాలు వర్తించవని ఆయన, కానీ ఆ స్థితి వచ్చే వరకు మాత్రం ఆచారాలు విడిచిపెట్టరాదు. ఇది గట్టిగా చెప్పాడు. ఎందుకంటే కొబ్బరి చెట్టు, తాటి చెట్లు ఎదిగిన కొద్దీ పాత మట్టలు తమంత తామే రాలిపోతాయి. అలాగే ఆత్మవికాసం పొందే కొద్దీ వర్ణాశ్రమాది భావాలు వాటంతటవే తొలగిపోతాయి. అంతేగాని వాటిని బలాత్కారంగా పరిత్యజించకూడదు. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. సిద్ధభూమికలో ఉండవలసిన వాడు మాట్లాడే మాట వేరు, సాధన దశలో ఉన్నవాడు మాట్లాడవలసిన మాట వేరు. ఇది తెలుసుకోవాలి. సాధన దశలో తన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి, ఇతరులను అవమానించారు అదే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తన ధర్మం తాను పాటించాలి, ఎవరికి వారు వారి ధర్మం పాటిస్తే తనను గౌరవించాలి. అదే కాకుండా తనకి ఆ వైధీ భక్తి ఉన్నంత కాలం కూడా ఆచార వ్యవహారాలు ఉండవలసినదే. దీనికి ఉపమానం చెప్తారు. పుండు మానిపోతే దాని పక్కు కూడా దానంతరదే రాలిపోతుంది. కానీ అంతవరకు ఆగకుండా పక్కును బలవంతంగా లాగివేస్తే కోతిపుండు బ్రహ్మరక్ష అవుతుందయ్యా, పుండు నుంచి రక్తం స్రవించి ఇంకా రోగం అవుతుంది తెలుసుకో. ఎలాగైతే పుండు మానిపోయాక పక్కు రాలిపోతుందో అంత సహజంగా సిద్ధావస్థలో ఉన్నవాడికి ఆచారం వదులుతుంది. అంతవరకు వాడు పాటించాలని కూడా చెప్పేవారు. దీనికి సంప్రదాయానికి ఎంతవరకు స్థానము ఇది తెలియజేస్తున్నది. అందుకే మనంతరమని విడిచిపెట్టరాదనే విషయాన్ని కూడా చెప్పేవారు. అంతేకాదు ఒక సమయంలో ఆయన చెప్పినటువంటి అద్భుతమైన విషయం తెలియాలి. సంధ్యావందనం చేసిన, పూజలు చేసిన ఒక పద్ధతి ఉంది. తమలో ఉన్న పాపములన్నీ పోయినట్టు ముందు భావన చేయాలండి. సాధకుడు ముందు చేయవలసిన భావన ఏంటంటే తన శుద్ధుణ్ణయ్యానని భావన చేసుకోవాలి. అతను పూజకు కూర్చొని పాపాత్ముడిని నేను అలా తరిస్తాను అంటే పాపమే ఉంటుంది. ఎందుకంటే పాపం పుణ్యము రెండూ మిచ్చే, నువ్వేది భావిస్తున్నావు అని తెలియాలి. అందుకే ముందు పాప భావన వదిలేయాలి.
అందుకే మనకు ఆచమనం ఇవన్నీ పెడుతూ చేసే పద్ధతులన్నీ ఇవే. అలాగే సంధ్యావందనలో కూడా ద్రుపదాది వముంచతు మొదలైన మంత్రాల్లో ఎడమ నాసికారంధ్రం నుంచి పాప పురుషుడు బయటికి వెళ్ళిపోయినట్టు భావన చేస్తారు. అలాగే తీర్థాల దగ్గర స్నానం చేసేటప్పుడు కూడా పాప పురుషుడు ముందు వచ్చేటట్టుగా భావన చేసి కుడి చేతులు నీళ్లు తీసుకుని ఎడమ నాసికారంధ్రం నుంచి తనలో పాపములన్నీ బయటకు వచ్చినట్టు భావన చేసి ఆ ఊపిరిని విడిచిపెట్టి నీళ్లు బయట వదిలిపెడతారు. ఇది ఒక విధి. కొంతమంది గుడ్డిగా చేస్తారు, మంత్రభావం తెలియదు. కానీ పాపములు తొలగించుకునే విధానాల్లో ఇది ఒకటి. అలాగే కొన్ని పూజా విధానాల్లో, న్యాస విధానాల్లో కూడా మొదట ఈ పద్ధతి చెప్తారు. ప్రతి ఉపాసనా విధానంలో కూడా ఈ పాప పురుషుడిని వర్జించడం పద్ధతి ఉంది. పాప పురుషుడు దగ్ధమయ్యేవాడు భావించేవారు. కానీ ఒకరోజు ఈయన సాధన చేస్తూ ఉండగా శరీరంలో మంటలు బాగా వస్తున్నాయట. ఈ మంటలకి శాంతి ఏంటో తెలియట్లేదు, నీళ్ళల్లో మునిగినా తగ్గట్లేదు. ఒకసారి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆశ్చర్యకరంగా ఆయన నుంచి ఒక భయంకరమైన పురుషుడు, అది పంచవటి కింద ఈయన కూర్చుని ఉండగా జరిగిన దృశ్యం. భయంకరమైన పురుషుడు కారు నల్లని శరీరంతో చింతనిప్పులు లాంటి కళ్ళతో భయంకర ఆకారంతో బయటకు వచ్చి తాగినవాడు తూలినట్టుగా వెళ్ళాట. అలా వెళుతూ తన నుంచి బయటకు రావడం చూశాడు. అంటే ఏనాటి జన్మల పాప ఏమైనా లవలేశం మిగిలింటే ఈ అమ్మ భక్తి యొక్క దృఢత్వం వల్ల అలా బయటకు పోయిందో చెప్తున్నారు ఇక్కడ. ఆ పాప పురుషుడు బయటకు వెళ్ళిపోతున్నట్ట. అప్పుడు చూస్తూ ఉండగానే ఈయన శరీరంలోంచి ఒక సౌమ్యమూర్తి కాషాయంబరధారి త్రిశూలప్ప అనే ఒక పురుషుడు బయటకు వచ్చి ఆ ముందు వెలుకు వచ్చిన భీకరాకారుణ్ణి ఎదుర్కొని సంహరించి మళ్ళీ ఈయన శరీరంలోకి వచ్చేసట్టి దివ్య పురుషుడు. అప్పటి నుంచి ఆయన మంటలు తగ్గాయన్నాడు. ఎందుకు ఆ దివ్య పురుషుడు ఎవరు? ఆ త్రిశూల పాణి అయినటువంటి ఆ పురుషుడు ఎవరు? ఇది ఆలోచించవలసినది.